అందరూ చూస్తున్నారు గవర్నమెంట్ చేసి స్పెషల్ గా వింగ్ ఒకటి దాని మీద ఎక్కడ చూసినా కూడా అలవాటు చాలా మంది కూడా ఇక్కడ 10 మంది కలిస్తే కూడా ఎవ్రీ వీక్ దీనికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి మా ఎస్ఐస్ కూడా పోయి చెప్తున్నారు. అయినా కూడా అయితేనే ఉన్నాయి. కానీ ఇంకా దాన్ని మనం 100% కంట్రోల్ బాధ్యత మనందరిపై. దాని తర్వాత ఇంకొకటి మెయిన్ కేసు చాలా మంది బాలికలతోటి ట్రాప్ చేసి చాలా మంది వాళ్ళ మీద ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మరి కలెక్టర్ గారు, మా ఎక్సలెన్స్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, తర్వాత మిగతా అధికారులందరూ వచ్చిన పిల్లలు ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు మీ అందరూ తెలుసు, జిల్లాలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎటువంటి నేరమైనా కూడా ఇమీడియట్లీగా 24 అవర్స్లో మేము ఛేదించి పట్టుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 1 year అయిన సందర్భంగా ఈ విజయోత్సవాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ 1 year నుంచి సాధించిన విజయాలు కూడా మేము క్లియర్గా ప్రెస్లో చెప్తున్నాం మేము. తర్వాత ఈరోజు మనకి ఎక్కువగా బాగా ప్రాబ్లం ఉండే సైబర్ క్రైమ్లో కానీ, తర్వాత నార్కోటిక్స్లో కానీ, తర్వాత మనకి ఏదో కంప్లైంట్ వచ్చేది ఏంటంటే సైబర్ క్రైమ్. వాడు ఫోన్లో మాట్లాడతారు, లింక్ పంపిస్తారు, మనోళ్ళు తెలవక ఏదో ఒకటి చేసి ఎవ్రీడే ఒక పైసలు పోతూనే ఉన్నాయి అకౌంట్లో నుంచి. దీని మీద ఎన్నో రకాల అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాము. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ నేరస్తులు ఇక్కడి నుంచి చేయరు, వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు. కొంతమంది వేరే కంట్రీ నుంచి కూడా ఆపరేట్ చేస్తారు కాబట్టి వాటిని పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అయినా కూడా మన తెలంగాణ స్టేట్ ఇండియాలో సైబర్ డిటెక్షన్లో. కానీ ఎంత కూడా మనము మారకపోతే మాత్రం ఈ క్రైమ్ 100% మనం కంట్రోల్ చేయలేము. కొత్త వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చినా, తర్వాత ఏమైనా మెసేజ్లు వచ్చినా వాటిని ఇమీడియట్గా మనం ఇగ్నోర్ చేసేయాలి, డిలీట్ చేయాలి. కానీ మనం రెస్పాన్స్ ఇచ్చి మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేస్తేనే మన అకౌంట్లో పైసలు అయితే పోతాయి. కాబట్టి దాన్ని కూడా మీరందరూ కూడా ఈ విషయంలో మేము ప్రతి ఏరియాకి పోయి సార్ మేము ప్రతి ఏరియాలో తర్వాత పబ్లిక్ రేపు ఇంకొక 4-5 years తర్వాత మీరే రేపు ఎగ్జామ్స్కి వచ్చి సెలెక్ట్ అవుతారు వాళ్ళందరూ. ఇవన్నీ పెట్టుకొని డెఫినెట్గా మీరు అందరూ మంచి కొన్ని వృత్తులకు రావాలని కోరుతున్నా. ఇంకొక ముఖ్య విషయం, మనకి ఈ గవర్నమెంట్ తర్వాత కల్పనలో వచ్చి రిక్రూట్ చేయడం వల్ల మనకి దాదాపు 148 కానిస్టేబుల్ రిపోర్ట్ సార్, ఒక 6-7 ఎస్ఐస్ కూడా రిపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ఎవరిని
కూడా ఉత్తగుండకుండా ఈ స్పెషల్ వింగ్స్ అన్ని కూడా బలోపేతం చేసి, ఎందుకంటే మన దగ్గర బాగా ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది సార్. ఇది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు, కానీ దానికోసం ఆకుండా ఇప్పుడు ఈరోజు ఒక ట్రాఫిక్ వింగ్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది ఒక 12 మంది తోటి, అది పోలీస్ స్టేషన్లోని. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మనకు సిగ్నల్స్ ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు కూడా దాన్ని పాటించట్లేదు. చాలామంది సిగ్నల్ జంప్ చేస్తున్నారు. వాటన్నిటి మీద కూడా నిఘా పెట్టి ఆ ట్రాఫిక్ సిబ్బంది ఉండి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసే విధం, దాంట్లో ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్ చేస్తే వాళ్ళ మీద ప్రాపర్గా యాక్షన్ తీసుకునే దాని విధంగా ఇప్పుడు మేము తయారవుతున్నాం సార్. తర్వాత మనకి ఇంకొకటి ఏడుపాయల మా దగ్గర ఒక టెంపుల్ ఉంది సార్, చాలా ప్రశస్తమైంది. చాలామంది బాగా మన సిటీ నుంచి వేరే వేరే ప్లేస్ నుంచి వస్తారు సార్. అక్కడ భద్రత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక పోలీస్ తోటి అవుట్ పోస్ట్ కూడా ఒక ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఒక 7-8 మంది కానిస్టేబుల్ పెట్టి రెగ్యులర్గా రౌండ్ ది క్లాక్ పోలీసు ఉండే విధంగా మేము అక్కడ కృషి చేస్తున్నాం సార్. తర్వాత అక్కడ కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఇటీవల చిన్న ప్రమాదమైనా కూడా దాని ద్వారా పట్టుకోవడం జరిగింది సార్. అక్కడ మెయిన్ మనకి బాగా ప్రాబ్లం ఏంటంటే సార్, అక్కడ స్నాన ఘట్టాలు ఉన్నాయి కొన్ని. అది లాస్ట్ 3 years రికార్డు చూస్తే, నేను వచ్చిన కాడి నుంచి వచ్చిన కొత్తలో ఒక యంగ్ పిల్లలు 2 చనిపోయారు సార్. ఇమీడియట్గా నేను స్పాట్ పోయిన తర్వాత చూస్తే ఎవ్రీ వీక్ ఎవరో ఒకటి చనిపోవడం, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. బయట నుంచి వచ్చిన పిల్లలకు తెలవకపోవడం వల్ల దాంట్లో మునిగి చనిపోతున్నారు. దాన్ని ఈ రోజు నుంచి ఒక్కళ్ళు కూడా చనిపోవద్దనే ఉద్దేశం అని మా అందరూ, మా అక్కడ ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్, మన హెడ్ కానిస్టేబుల్, తర్వాత మా సిఐ వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఆ రోజు నుంచి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ పోలీస్ పోస్ట్ చేసి ఇప్పుడు దాకా కూడా ఈ లాస్ట్ 4 months నుంచి ఎవరు కూడా అట్లా ప్రమాదంలో చనిపోలేదు సార్. అయితే దాంట్లో టెంపుల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది ఒక 2-3 ఈ స్విమ్మర్స్ని కూడా పెట్టాలి సార్. పెడితే మనం ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని మేము ఎండోమెంట్. ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేస్తే అసలు మనం ఫోన్ ఎత్తాల్సిన అవసరం లేదు. ఎవరైనా మెసేజ్ పెట్టినా కూడా ఆ మెసేజ్ మనం రిసీవ్ చేసుకోవద్దు. మనం ఎప్పుడైతే ఫోన్లో వాళ్ళతో మాట్లాడటం అలవాటు చేసిన మమ్మల్ని ట్రాప్ చేస్తారు వాళ్ళందరూ. ఇటువంటి విషయాలు మేము ప్రతి దగ్గర పోయి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. కానీ మనం కూడా మారాలి. అన్నెసరీ మనం వేరే వాళ్ళతో మాట్లాడొద్దు అంటేనే మనం 100% కంట్రోల్ చేస్తాము. తర్వాత చాలా కేసులు విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్లో జరుగుతున్నాయి. చాలా కేసులో మైనర్ గర్ల్స్ని లవ్ పేరు మీద చాలామంది మోసం చేసే కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని కూడా మేము జిల్లాలో రెగ్యులర్గా తిరిగి ప్రతి ఏరియాలో మేము అవగాహన సదస్సులు పెడుతున్నాము. తర్వాత ఏదైనా నేరం జరిగితే ఎఫ్ఐఆర్ చేసి పట్టుకొని ఛార్జ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ కోర్టు ద్వారా కూడా దాదాపు చాలా మటుకి